హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ యాటిట్యూడ్ మూడు 23వ భాగాన్ని వినేద్దాం. ద్రోణ అన్విని తీసుకుని కారులో పడుకోబెట్టి తను కూర్చొని తలని ఒళ్ళో పెట్టుకుని బ్లడ్ రాకుండా తలకి కర్చీఫ్ పెడతాడు. రూమ్ ముందు నించుని ఉన్నారు ద్రోణ, దర్శి. డాక్టర్ రూమ్లో నుండి రాగానే తనకి ఎదురుగా వెళ్తాడు ద్రోణ. డాక్టర్ తనని చూసి నథింగ్ టు వరీ, భయపడాల్సిందేం లేదు, తలకి చిన్న గాయమే తగిలింది, కొంచెం హెవీగా బ్లీడింగ్ అవడం వల్ల స్లోలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది, తనని చూడొచ్చా డాక్టర్? చూడండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్. ద్రోణ లోపలికి వెళ్ళబోతూ ఆగి దర్శి వైపు తిరగకుండానే, దర్శి, ఆ రౌడీలు 24 అవర్స్లో నా కళ్ళ ముందుండాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. దర్శి అక్కడి నుండి ద్రోణ చెప్పిన పని చేయడానికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన ద్రోణ అన్వి వైపే చూస్తాడు. తలకి కట్టుతో బెడ్పై పడుకుని కనిపిస్తుంది. అన్విని అలా చూసి తనకి బాధగా అనిపిస్తుంది, ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది తనకి. అన్వి దగ్గరికి వెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చుని అన్వి వైపు చూస్తాడు. అలా ఎంతసేపు చూస్తాడో తెలియదు, కానీ ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి నేనేంటి ఇలా అయిపోయాను అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కట్ చేసి ఏదో ఆలోచిస్తూ అనుకోకుండా అన్వి వైపే చూస్తాడు. అన్వి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. పక్కన ద్రోణ ఉండడంతో చిన్నగా నవ్వుతుంది. ద్రోణ సీరియస్గా, నీకు నవ్వు ఎలా వస్తుంది? నీకేమన్నా అవుతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి రిస్కులు చేయకు. అయినా నాకు ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా, ఇలా రిస్క్ చేయడం అవసరమా? ద్రోణ తన మీద చూపిస్తున్న కోపాన్ని, అందులో తనపై ఉన్న కేర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెల్లిగా లేచి కూర్చోబోతుంటే ద్రోణ తనకి హెల్ప్ చేస్తాడు. ద్రోణ వైపే చూస్తూ, అది కాదండి, దానికోసం మీరు చాలా కష్టపడ్డారు కదా, మీరు ఎప్పుడు ఓడిపోకూడదు, ఎప్పుడు మీరు ముందే ఉండాలి అనుకుని ఫైల్ మార్చి రౌడీలకి ఇచ్చానండి. వాళ్ళు ఆ ఫైల్ని టెండర్ ఫైల్ అనుకుని వెళ్ళిపోయారు. నేను మీకు నిజం చెప్పాలనుకుని మిమ్మల్ని పిలుస్తుంటే మీరు వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తారు. టెండర్ వేయడానికి టైం లేకపోవడంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ నేనే వెళ్ళాను. టెండర్ సరైన టైం వేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బాధపడేవారు, అందుకే అలా చేశానండి. అన్వి చెప్తున్నంతసేపు ద్రోణకి చిన్నపిల్లలు ఆన్సర్ ఇస్తున్నట్టుగా అనిపించి నవ్వొస్తుంది. బట్ కంట్రోల్ చేసుకుని కోపంగా చూస్తాడు. అరే, ఎందుకంత కోపం? నేనేం చేశానని? సారీ, ఇప్పటికీ మాఫ్ చేయండి. ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయను. మీరు టెండర్ కోసం బాధపడతారని అలా చేశానంతే అంటూ చెవులు పట్టుకొని చెప్తుంది. తొక్కలో టెండర్, నీకన్నా ఎక్కువ అది. ఇది కాకపోతే ఇంకొకటి, అదే నీకేమన్నా అయితే అంటూ ఆపేసి తను ఏమన్నాడో గ్రహించి సైలెంట్ అయిపోతాడు. అన్వి ఆ మాటకి ఆత్రంగా, నాకేమన్నా అయితే అని మధ్యలో ఆపేశారేంటి? చెప్పండి. ఏం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో. చెప్పొచ్చు కదా. ద్రోణ సీరియస్గా, రెస్ట్ తీసుకోమని చెప్పానా? ఆ మాటకి బొంగమూత పెట్టుకుని ద్రోణ వైపే చూస్తుంది. అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి, మేడం మీకు ఇంజెక్షన్ చేయాలి అంటుంది. అన్వి కళ్ళు పెద్దవిగా చేసి, ఏంటి ఇంజెక్షనా అంటూ కొంచెం భయంగా, నర్స్ నాకు ఇంజెక్షన్ వద్దు, నేను బాగున్నాను, టాబ్లెట్ ఇవ్వండి చాలు. అన్వి అనే మాటకి ద్రోణ వింతగా తనని చూస్తాడు. దానికి నర్స్, అదేంటమ్మా అలా అంటావు, మాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలీదా? సార్, మీ వైఫ్కి మీరైనా చెప్పండి, ఇది కంపల్సరిగా ఇవ్వాలి. ద్రోణ అన్వి దగ్గరికి వెళ్ళి, హనీ ఇంజెక్షన్ చేయించుకో. అన్వి ఏడు మొహం పెట్టి, వంశీ ప్లీజ్ వంశీ, నాకు ఇంజెక్షన్ వద్దు, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, కావాలంటే టాబ్లెట్స్ ఇవ్వమని వేసుకుంటాను, ప్లీజ్ వంశీ అని రిక్వెస్ట్ చేస్తూ తన కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది. అన్వి చిన్నపిల్లలా చేస్తుంటే ద్రోణకి భలే అనిపిస్తుంది. తన పక్కనే కూర్చొని తన చుట్టూ చేతులు వేసి, హనీ ఏం కాదు, నా మాట విని ఇంజెక్షన్ చేయించుకో అంటాడు. అన్వి వద్దు అన్నట్టుగా తలుపుతూ ద్రోణ ఎదురో తలబెడుతుంది. ఇంకా అన్వి వినేలా లేదని మెల్లగా తన చెవులు, ఇప్పుడు కానీ ఇంజెక్షన్ చేయించుకోలేదనుకో ఆ నర్సు ముందే ఫ్రెంచ్ కిస్ పెడతాను అనగానే అన్వి షాక్ అయి 2 కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ద్రోణ తన కళ్ళల్లోకి చూస్తూ నర్స్కి సాయిగ చేస్తాడు. నర్స్ ఇంజెక్షన్ చేసి వాళ్ళని చూస్తుంది. అసలు ఈ లోకంతోనే సంబంధం లేనట్టు ఒకరినొకరు చూసుకోవడం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు, కానీ ద్రోణ తనకి నవ్వుతూ ఐ వింగ్ చేసేసరికి అన్వి తేరుకొని తలదించేస్తుంది. ద్రోణ లేచి చైర్లో కూర్చుంటాడు. అన్వి తలెత్తి చూస్తుంది. తనకి నర్స్ కనిపించకపోవడంతో, నర్స్ ఏది వంశీ అని అడిగింది. ద్రోణ ఫోన్ చూస్తూ, ఎప్పుడో వెళ్ళిపోయింది. అంటే మీకు తెలుసా తను వెళ్ళిపోయిన విషయం? ద్రోణ అన్నట్టు తలూపడంతో, అంటే నాకు ఇంజెక్షన్ చేసేది కూడా తెలియకుండా ఈయన ఎంత మాయ చేశారు? ఓ అమ్మో, ఈయనతో జాగ్రత్తగా ఉండాలి, అసలే మనసులో ఏమనుకుంటున్నానో ఈయనకి ఇట్టే తెలిసిపోతుంది అనుకుంటూ ఉండగా, అంతగా భయం ఉంటే అనుకోవడం మానేయి అంటాడు. ఆ మాటికి అన్వి తల కొట్టుకుని, ఛీ మళ్ళీ అనుకున్నాను మనసులో అనుకుని, వంశీ ఏంటి అంటాడు తన వైపు చూడకుండా.
నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదండి, మనం ఇంటికి వెళ్దాం. ద్రోణ తన వైపు చూస్తాడు. హాస్పిటల్ వాతావరణానికి అనుకుంటా తను చాలా ఇరిటేట్ అవుతుంది. అక్కడికి దర్శి అప్పుడే రావడంతో ద్రోణ తన వైపు చూస్తూ, దర్శి, హనీని డిశ్చార్జ్ చేయడానికి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయి, హనీని ఇంటికి తీసుకెళ్దాం అంటూ మళ్ళీ ఫోన్లోకి చూస్తాడు. అన్వి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొద్దిసేపటికి దర్శి వచ్చి చెప్పడంతో ద్రోణ, అన్వి లేస్తారు. అన్వికి దెబ్బ వల్ల తిరుగుతూ ఉండడంతో మళ్ళీ బెడ్పై కూర్చుంటుంది. ద్రోణ తన వైపు చూస్తాడు. అలా చూడకపోతే కొంచెం ఎత్తుకోవచ్చుగా అంటుంది అన్వి. ద్రోణ అలాగే తనని చూడడం చూసి, అర్థమైంది, మీరు ఎత్తుకోరు అంతేగా, నేనే ఎలాగోలా నడుస్తానులేండి అంటూ లేవబోతుంది. ద్రోణ తనని ఎత్తుకుని ముందుకు నడుస్తాడు. అన్వి తనని అలాగే చూస్తుంది. బరువుగా ఉన్నానా అంటుంది. హా, ఎందుకు లేవు, నిన్ను మోసినా ఒకటే, స్కెలిటన్ మోసినా ఒకటే అనగానే అన్వికి అర్థం కాదు. తర్వాత ఏమన్నాడో అర్థమై, మిమ్మల్ని అంటుంది చిరుకోపంగా. హలో, ఎక్కువ చేయకు, లేకపోతే ఇలాగే ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోతా అనగానే అన్వి సైలెంట్ అయిపోతుంది. అన్వి గాయం గురించి తెలిసి అందరూ చాలా బాధపడతారు. అందరూ జాగ్రత్తగా చూసుకోవడంతో త్వరగా కోలుకుంటుంది అన్వి. కాలం మాత్రం నేను ఎవ్వరి మాట వినను అని, నేను నా దారిలోనే నడుస్తాను అన్నట్టుగా అలా సాగిపోతూ ఉంది. అన్వి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కూరగాయలు కట్ చేసి ప్లేట్ని కిచెన్లోకి తీసుకెళ్తుంటే తల తిరిగినట్టుగా అనిపించి ప్లేట్ని అనుకోకుండా కింద పడేస్తుంది. ఆ సౌండ్ వినిపించి అందరూ ఏమైందా అని అక్కడికి దగ్గరికి వచ్చేసరికి అన్వి కింద పడిపోయి కనిపిస్తుంది. రోహిణి గారు కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, కీర్తి, నీళ్లు తీసుకురా అని తనని లేపుతుంది. ఏమండి, డాక్టర్కి ఫోన్ చేయండి. చక్రవర్తి గారు కంగారుగా డాక్టర్కి కాల్ చేస్తారు. కీర్తి గారు నీళ్లు తీసుకురాగానే రోహిణి గారు నీళ్ళని చేతిలోకి తీసుకుని తనపై చిలకరించి తనని లేపుతారు. అన్వి మెల్లిగా కళ్ళు తెరిచి రోహిణి గారి వైపు చూస్తుంది. తన కంగారుగా కనిపించడంతో, అయ్యో అత్తమ్మ, నాకేం కాలేదు, బాధపడకండి అంటుంది నీరసంగా. రోహిణి గారు కోపంగా, కళ్ళు తిరిగి పడిపోయిందే కాకుండా మళ్ళీ ఏం కాలేదంటున్నావా, ముందు నువ్వు రూమ్కి పదా అంటూ తనని లేపుతుంది. రోహిణి గారి కోపంలో తనకి కేరింగ్ కనిపించి చిన్నగా నవ్వుకుంటుంది అన్వి. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్న ద్రోణాకి కాల్ రావడంతో ఫోన్ వైపు చూస్తాడు. స్క్రీన్పై మామ్ అని ఉండడంతో లిఫ్ట్ చేసి, హలో మామ్. అవతలి వైపు నుండి రోహిణి గారు, రే కన్నా, నువ్వు తండ్రి కాబోతున్నావురా అంటుంది సంతోషం పట్టలేక. అవునా అని మళ్ళీ ఆవిడ ఏమన్నదో అర్థమై, వాట్ అంటాడు షాకింగ్గా. అవునరా, నీ పెళ్ళాం కన్సీవ్ అయింది, సాయంత్రం వరకు అక్కడే ఉండకుండా త్వరగా ఇంటికి రా అని కాల్ కట్ చేస్తుంది. ద్రోణ అయోమయంగా, హనీ కన్సీవ్ అవ్వడం ఏంటి, మాకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదే, అలాంటిది హనీ కన్సీవ్ అయిందా, అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అని ఏదో ఆలోచించగానే ఎందుకో తనకి చిరాకు, అసహనం వస్తుంది. అంటే హనీ నన్ను మోసం చేసిందా అనుకోగానే తనకి కోపం వస్తుంది. హనీ, చాలా పెద్ద తప్పు చేశావు, నన్నే మోసం చేస్తావా, ఎంతగా నమ్మాను నిన్ను నమ్మినందుకు నన్ను ఇంతలా మోసం చేయడం నీకు న్యాయంగా ఉందా అనుకుని అంతలోనే ఏదో ఆలోచించిన వాడై కోపంగా ఇంటికి వెళ్తాడు. గదిలో బెడ్ మీద కూర్చొని ద్రోణ గురించి ఆలోచిస్తూ సతమతమవుతున్న అన్వికి దడేల్మని తలుపు తెరుచుకోవడంతో అటువైపు చూస్తుంది. ద్రోణ మొహంలో కోపం స్పష్టంగా కనపడుతుంటే అది ఎందుకో అర్థం కాక లేచి నించుంటుంది. ఏమైందండి అని అన్వి మాట గొంతులో ఉండగానే ద్రోణ అతనిని సమీపించి తన చేయి పట్టుకుంటాడు. ద్రోణ పట్టులో కోపం తెలుస్తుంటే అతనిపై అనుమానంగా చూసింది అన్వి. కానీ ఇవేమీ పట్టించుకొని ద్రోణ అన్వి చేతిని పట్టుకున్న తన చేతి పట్టు బిగించి తనని లాక్కెళ్తాడు. తన చేతిని వెనక్కి బలంగా లాక్కుంటూ, ఎక్కడికండి ఇలా లాక్కెళ్తున్నారు అని అడుగుతుంది అన్వి. నిప్పులు కురిపించే చూపుతో అన్విని చూస్తూ, ఎక్కడికో చెప్తే కానీ రావా, సరే అడుగుతున్నావుగా చెప్తాను, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇంకా చాలా, నోరు మూసుకొని నాతో రా అని కోపంగా అంటాడు ద్రోణ. ఇప్పుడు హాస్పిటల్ ఏంటండి, అయినా నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది రేపు కదా, మరి ఇప్పుడు ఎందుకు అని అయోమయంగా అడుగుతుంది అన్వి. అయోమయంగా అడుగుతున్న అన్విని చూసి ఒక్క క్షణం తన చేతి పట్టుని వదిలి చేసిన మరు నిమిషం తనకు మైండ్లో తిరిగిన విషయం గుర్తుకొచ్చి అన్వి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తన దగ్గరికి లాగి, చూడు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తానంది చెకప్ కోసం కాదు అని మొహం పక్కకు తిప్పుకుంటాడు ద్రోణ. ఏంటి, చెకప్ కోసం కాదా, మరి ఇంకెందుకండి అని కొంచెం ఉద్రిక్తతకి లోనై అడుగుతుంది అన్వి. ఎందుకా అని అన్వి గొంతు మీద చేయి పెట్టి నొక్కుతాడు. దాంతో అన్వికి ఊపిరాడక ద్రోణ చేతిని బలవంతంగా తన గొంతు నుంచి విడిపించాలని చూస్తుంది. కానీ ద్రోణ పట్టుకి అది జరగకపోవడంతో కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. అన్వి కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే ద్రోణ కోపంలో తనేం చేస్తున్నాడో తలుచుకుని అన్విని వదిలేశాడు. ద్రోణ వదలగానే అన్వి బలంగా ఊపిరి తీసుకుంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళు తీసుకుని తాగింది. ద్రోణ బెడ్పై కూర్చొని తన చేతుల్లో తన మొహం దాచుకుని ఉండిపోతాడు. ఒక 5 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఏర్పడుతుంది. కొద్దిగా స్థిమితపడిన అన్వి ద్రోణ వైపే చూస్తుంది.
గది మొత్తం నిశ్శబ్దంగా ఉండడంతో ద్రోణ బలంగా ఊపిరి తీసుకోవడం మాత్రం తెలుస్తుంది అన్వికి. అది ఎందుకో అర్థం కాక అసలేం జరిగింది, ఎందుకు ఈయన ఇలా ఉన్నారు, కొద్దిలో నా ఊపిరి ఆగిపోయేది, అప్పుడు నా బిడ్డకి ఏమైనా అయితే అసలు ఎందుకు వంశీ ఇలా చేస్తున్నాడు అని మనసులోనే బాధపడుతుంది అన్వి మనసులోని మాటలు అర్థమైన ద్రోణ సీరియస్గా అన్వి వైపు చూశాడు. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నీకు అర్థం కాలేదు కదా, సరే చెప్తాను విను. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లేది చెకప్కి కాదు, అబార్షన్కి అని అంటాడు. అబార్షన్ అని వినవగానే భూమి కంపించినట్లయింది అన్వికి. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించగా వెనుకున్న గోడకు ఆరబడి కింద కూలబడింది. హాస్పిటల్కి ఎందుకో తెలుసుకున్నావు కదా, ఇంక నాతో రా అని అన్వి చేతిని పట్టుకోబోయాడు ద్రోణ. అంతే, ద్రోణ చేతిని విసిరి కొట్టింది అన్వి. పైకి లేచి కళ్ళు తుడుచుకుని, మీరు మన బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికని చెప్తే ఆనందంగానే మీ వెంట వచ్చేదాన్ని, కానీ మీరు ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న మన బిడ్డని చంపమంటున్నారు, అందుకైతే నేను ఎక్కడికి రాను అని ద్రోణాన్ని ఎదిరించింది అన్వి. ఇప్పటిదాకా అతను ఏం చేసినా అతనిని ఎదిరించి అన్వి ఇప్పుడు ఇలా చేయడం తలుచుకొని ద్రోణాకి బాధగా, అందుకు కారణమైన బిడ్డను తలుచుకొని కోపం వచ్చాయి. చూడు, నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను, ఆయన ఏంటన్నావు, మన బిడ్డనా అని నవ్వి, ఇంట్లో అందరూ నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అనుకుని ఆనందంగా ఉన్నారు, కానీ వాళ్ళకేం తెలుసు, వాళ్ళ కోడలు తన కొడుకుని కనీసం ముట్టుకొనివ్వకుండా ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకొని ఆ బిడ్డకి నన్ను తండ్రిని చేస్తుందని. ఆయన ఎవరికో పుట్టబోతున్న బిడ్డకి నేను తండ్రిని ఎలా అవుతాను అని మాట పూర్తి కాకుండానే ద్రోణ చెంప పగలడంతో బెడ్ మీద పడతాడు. తన చెంప మీద చెయ్యి వేసుకుని అన్వి వైపు చూసిన ద్రోణకి అపర భద్రకాళిలా ఉగ్ర రూపంలో కనిపిస్తున్న అన్విని చూడగానే మొదటిసారి భయపడతాడు ద్రోణ. అన్వి బెడ్ మీద పడిన ద్రోణ కాలర్ పట్టుకొని పైకి లేపి మళ్ళీ అతని చెంప మరోసారి కొడుతుంది. ఎందుకలా చూస్తున్నావు, నిన్ను కొట్టాననా, నిన్ను కొట్టడం కాదు, ఇప్పుడు నాకొచ్చే కోపానికి నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. ఏమన్నావు, నేను నిన్ను ముట్టుకొనివ్వలేదా, నా కడుపులో బిడ్డకి తండ్రి నువ్వు కాదా, నేను ఎవరితోనో అని మాట పూర్తి చేయగానే చెయ్యలేక ఆగి కన్నీళ్లు తుడుచుకొని, నేను ఒకటి అడుగుతా చెప్పండి, నేను ఒకరితో తిరగడం మీరు చూసారా అని సూటిగా ద్రోణాన్ని అడుగుతుంది. ద్రోణ నుంచి సమాధానం రాకపోవడంతో, పోనీ ఇది చెప్పండి, నేను మిమ్మల్ని తప్ప పరాయి మగాడి స్పర్శని కోరుకునేదానిలాగా కనిపిస్తున్నానా అని ఒక్కో అక్షరం కష్టంగా పలికి అడుగుతుంది అన్వి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే, నువ్వు అలాంటి దానివి కాదు అని కాదు అన్న పదం దగ్గరే సైలెంట్ అయిపోతాడు ద్రోణ. పోనీలేండి, మీ మెదడు నా గురించి తప్పుగా అనుకున్నా, మీ మనసులో నా గురించి అలా అనుకోలేదు, కానీ మీరు ఎలా ఆలోచించినా నన్ను అనుమానించింది మాత్రమే మీరే. నిజానికి ఇది నాకు అగ్ని పరీక్ష కాదు, నా శీలానికి మీరు పెట్టిన పరీక్ష అని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన తన ఫోన్ తీసుకుని ద్రోణ ముందు నిలబడి, నిజానికి ఇది ఎక్కడా జరగనిది, భార్య కడుపులో బిడ్డకి తండ్రి తన భర్తేనని ఏ భార్య కూడా ఇలా నిరూపించి ఉండదు, కానీ భార్య శీలాన్ని అనుమానించిన భర్తకి తను అలాంటిది కాదని నిరూపించుకోవాల్సి రావడం నిజంగా ఇది నా దురదృష్టం అని వీడియో ఆన్ చేసి ద్రోణ చేతిలో పెట్టింది. అప్పటిదాకా అయోమయం కోపం కలగలిపి అన్వి వైపు చూసిన ద్రోణ అన్వి ఇచ్చిన ఫోన్లో వీడియో చూడగానే ముందు ఆశ్చర్యపడ్డాడు. అదంతా చూసిన తర్వాత పశ్చాత్తాపంతో తన కళ్ళు వర్షించాయి. ఇన్ని రోజులు నా మనసులో నేను ఏమనుకుంటున్నాను అని గ్రహించి ఇట్టే చెప్పే మీరు నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ద్రోణకి ఫస్ట్ టైం తనపై తనకే కోపం వస్తుంది. ఎంతలా అంటే దగ్గరలో ఏదైనా కత్తుంటే తనని తానే కసిగా పొడుచుకునేంత. కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. అవి బాధతో వస్తున్నాయో కోపంతో వస్తున్నాయో లేక అన్విని అర్థం చేసుకోలేందుకు బాధతో వస్తున్నాయో తెలీదు. అసలు ఎలా అనుమానించాను నిన్ను అనుకుంటూ అన్వి గొంతుని పట్టుకోవడం గుర్తొచ్చి చేతిని గోడకేసి కొట్టుకుంటాడు. రూమ్ నుండి బయటకు వచ్చిన అన్వి స్టెప్స్ దిగుతుండగా తన కళ్ళల్లో నీళ్లు నిండేసరికి స్టెప్స్ కనిపించగా స్లిప్ అయి అమ్మా అంటూ మెట్లపై నుండి కింద పడిపోతుంది. రూమ్లో ఉన్న ద్రోణకి అన్వి అరుపు వినిపించగానే బయటికి వెళ్ళి చూస్తాడు. అన్వి స్టెప్స్కి లాస్ట్లో కింద పడిపోయి కడుపును పట్టుకొని నొప్పుతో వెలువెల్లాడుతుండడం చూసి హనీ అంటూ అరిచి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి తనని ఒళ్ళోకి తీసుకుంటాడు. అన్వి కడుపుపై చేయి పట్టుకుని నొప్పి భరించలేక ద్రోణ మెడపై చేయి వేసి ఏడుస్తూనే నిజంగానే నేను ఏ తప్పు చేయలేదండి అంటూ ఒక్కో మాట కూలగడుపుతూ అంటుంది. ఆ ఒక్క మాటకి ద్రోణకి గుండెల్లో గుచ్చుకున్నంత ఫీలింగ్గా ఉంది. కంటి నిండా నీళ్లతో సారీనే, నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఎంతలో అందరూ అక్కడికి వచ్చి కంగారుగా అన్వి చుట్టూ చేరి ఏమైందని ఒక్కొక్కరు అడుగుతారు. అంతలో కీర్తి గారు, అక్క అదంతా తర్వాత, ముందు అన్విని హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటుంది. ద్రోణ వెంటనే దర్శి కార్ది అంటూ అన్విని లిఫ్ట్ చేస్తాడు. అందరూ అన్విని హాస్పిటల్కి తీసుకొస్తారు. ఆపరేషన్ థియేటర్ ముందు బాధగా నించుని ఉంటారు. విషయం తెలిసి అక్కడికి అన్వి పేరెంట్స్ కూడా వస్తారు.
ద్రోణ బొటన్ వేలిని చూపుడు వేలిని 2 కనుబొమ్మల మధ్యగా పెట్టుకుని కళ్ళు మూసుకుని అక్కడే చైర్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చి వాళ్ళ ముందు నిలబడతాడు. తను రావడం చూసి అందరూ తన దగ్గరికి వెళ్తారు. డోర్ చప్పుడు తనకి వినిపించడంతో ద్రోణ కళ్ళు తెరిచి డాక్టర్ని చూసి ఒక్క అడుగులో తన ముందుకు చేరి, డాక్టర్ నా వైఫ్కి ఎలా ఉంది అని ఆందోళనగా అడుగుతాడు ద్రోణ. ద్రోణాలో మాత్రమే కాదు, అక్కడున్న అందరి కళ్ళలో కూడా అన్వికి ఎలా ఉందన్న కంగారు చూసిన డాక్టర్ మాట్లాడుతూ, సారీ టు సే దిస్, పేషెంట్ కింద పడిపోవడం వల్ల కడుపులో ఉన్న బేబీకి ప్రాబ్లం అయి అబార్షన్ జరిగింది అని చెప్తాడు. అబార్షణ అని వినగానే అందరికీ నోట మాట రాదు. ఒక్కసారిగా అందరి సంతోషాలను ఎవరో బలంగా లాగేసుకున్నట్టుగా ఫీల్ అవుతారు. ద్రోణ కూడా ఒక్క నిమిషం తన బేబీ గురించి బాధపడిన మరో నిమిషం అన్వి గుర్తుకొచ్చి, డాక్టర్ నా హనీకి ఎలా ఉంది అని అన్వికి ఏం కాకూడదని కోరుకుంటూ డాక్టర్ని అడుగుతాడు ద్రోణ. దానికి డాక్టర్, తనకేమీ ప్రాబ్లం లేదు, కాకపోతే అబార్షన్ వల్ల తను నీరసంగా ఉండి పడుకుంది. ఈ రోజుకి ఇక్కడే ఉంచి రేపు ఉదయం తీసుకుని వెళ్ళవచ్చు. ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరుగా వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు, కానీ తనని డిస్టర్బ్ చేయకండి అని అందరికీ చెప్పి ద్రోణ వైపు చూసి, ధైర్యంగా ఉండు మై బాయ్ అని ద్రోణ భుజం తట్టి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా అన్విని చూడ్డానికి తన గదిలోకి వెళ్లారు. చివరిగా ద్రోణాన్ని కూడా వెళ్ళమని దర్శి అనడంతో మెల్లగా అన్వి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. ఒక చేతికి సెలైన్ పెట్టి బెడ్ మీద అచేతనంగా పడుకొని ఉన్న అన్విని చూడగానే ద్రోణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగే అన్విని ఇలా బెడ్ మీద చూసేసరికి తన మనసుని ఎవరూ పిండేసినట్టుగా అనిపించింది. పక్కనున్న చైర్లో కూర్చొని అన్వి మరో చేతిని పట్టుకుని మరో చేతితో అన్వి తలనిమిరి తన నుదుటి ముద్దు పెట్టుకున్నాడు. పట్టుకున్న అన్వి చేతిని తన నుదురికి ఆనించుకున్నాడు. ద్రోణ అంత సైలెంట్గా ఉన్నాడంటే తన మనసులో ఎంత అగ్నిపర్వతం నిండి ఉందో తన చెంప మీద కారుతున్న కన్నీరు చూస్తూనే తెలుస్తుంది. గ్లాస్ డోర్లో నుంచి ద్రోణాని అలా చూసిన దర్శికి దుఃఖం ఆగక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి గారు, చక్రవర్తి గారు, మహేశ్వరి గారు, జగదీష్ గారు గదిలో ఉన్న అన్వి ద్రోణాలను చూసి మౌనంగా బాధపడ్డారు. రాత్రి అవుతూ ఉండగా ద్రోణ చెప్పడంతో దర్శి అందరినీ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ద్రోణ మాత్రం రాత్రంతా నిద్రపోతున్న అన్విని చూస్తూ కూర్చుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.